అందరికి నమస్కారం. ఈరోజు తీన్మార్ మల్లన్న గారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 స్థానాలకు తీన్మార్ మల్లన్న గారిని నియమించడం జరిగింది. సో మనందరం తీన్మార్ మల్లన్న గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నాలాగా నిరుద్యోగ యువత ఉన్నారో, ఎవరైతే 10 ఏళ్ళు కేసీఆర్ పాలనపై చాలామంది ఎవరని కాదు కానీ మొత్తం తెలంగాణ మొత్తం వ్యతిరేకత అయితే వచ్చింది. లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో మొత్తం పేపర్ లీక్ అనేది టీఎస్పీఎస్సీ సంస్థనే ఒక చాలా ఫ్లాప్ షోలా అయిపోయింది. సో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గారు నియామకం జరిగింది అయితే చాలా 100% కరెక్టు. అదేవిధంగా ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ, అంటే నాలాంటి ఇంజనీర్స్ కానీ వేరే ఎవరైనా సరే తీన్మార్ మల్లన్న గారిని సపోర్ట్ చేయడం 100% కరెక్ట్. ఆ స్థానానికి తీన్మార్ మల్లన్న గారు తప్ప వేరే క్యాండిడేట్ ఊహించుకోవడం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వేరే క్యాండిడేట్ కూడా అంత సూటబుల్ కాదేమో. డెఫినెట్లీ తీన్మార్ మల్లన్న గారే విజయం సాధిస్తారు. అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని రోజులైతే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో, సో అన్ని రోజులు తీన్మార్ మల్లన్న గారే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే యువతకి మంచి అవకాశాలు రావాలి. ఈ పేపర్ లీకులు కాకుండా ఎవరైతే కష్టపడి చదువుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలి, వాళ్ళందరికీ జాబులు రావాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎంతోమంది తెలంగాణ యువత ఈరోజు చూసుకుంటే అమరవీరులై చనిపోయిన వారు ఎందరో యువత చనిపోయారు. పైగా ఎందరో జాబ్ రాలేక మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ కానో వాళ్ళ హస్బెండ్ కానో వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం అనో అన్నారు, కానీ ఎవ్వరికి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. కానీ ఈ ముక్కు కేసీఆర్ని ఓడగొట్టి మంచి పని చేసిర్రు. దాంట్లో కూడా కీలకమైన వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న గారే. ఐ సపోర్ట్ తీన్మార్ మల్లన్నకి ఓటేద్దాం. జై కాంగ్రెస్.